తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సగి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 23వ రోజు. గోదాదేవి తన పరివారంతో నందగోప భవనం చేరి నందగోపుణ్ణి మేల్కొలిపి, యశోదమ్మని మేల్కొలిపి, బలరాముణ్ణి మేల్కొలిపి నీలాదేవి యొక్క భవనానికి చేరి అమ్మని మేల్కొలిపి అమ్మని ముందు నిలిపి స్వామి సన్నిధానానికి ఇన్నాళ్లకు చేరింది. స్వామిని మేల్కొల్పడం ప్రారంభం చేశారు మన వాళ్ళంతా అమ్మ యొక్క పురుషకార ప్రభావం చేత. ఈవేళ భగవంతుడు తన యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని ప్రదర్శిస్తాడు. దాన్ని మన వాళ్ళంతా సేవిస్తారు. ఆ సేవించే సౌందర్యాన్ని మన ఆండాళ్ తల్లి ఈనాడు మనందరికీ కూడా వివరిస్తుంది. భగవంతుణ్ణి మేల్కొలిపే అదృష్టం అమ్మ యొక్క పురుషకార ప్రభావం చేత మన వాళ్ళందరికీ లభించింది. ఇందులో భగవంతుణ్ణి మన వాళ్ళు మేల్కొల్పడం తమ యొక్క భాగ్యంగా భావించడంతో పాటు లోకంలో ఇతరులకి ఎవరికీ తెలియనటువంటి ఆ సౌందర్యాన్ని దర్శించి దానిని మనకి అనుగ్రహిస్తారు. ఎందరో భగవంతుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని, నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గోదాదేవి వంటి దర్శనం లభించినటువంటి వారు మాత్రం చాలా అరుదు. బహుశా మనకి మరొకరు కనిపించరు అంటే అది అతిశయోక్తి కాదు. గతంలో ఒకసారి 4వ పాసురంలో మన ఆండాళ్ మేఘదేవుణ్ణి, పర్జన్యుని గురించి సంబోధిస్తూ ఎలా నీటిని పీల్చాలో, ఎట్లా ఆకాశంలోకి లేవాలో, ఏ విధంగా వ్యాపించాలో, ఎట్లా మెరవాలో, ఎట్లా ఉరమాలో, ఏ విధంగా వర్షించాలో శాసిస్తూ ఆ సందర్భంలో లోకంలో సామాన్యులంతా చేసేటటువంటి వర్ణనలకి విరుద్ధంగా వాస్తవికమైనటువంటి వర్ణనని చేసి చూపింది. అంటే ఓ మేఘంలాగా అంటుంటారు ఏమైనా పోలుస్తూ. కానీ మన ఆండాళ్ భగవంతుడి యొక్క ఛాయలా మేఘమా నువ్వుండాలి అంది. అబ్బా మేఘ గర్జనండి అంటూ ఉంటారు లోకంలో. అంటే మేఘం యొక్క గర్జన చాలా గొప్పదని దాంతో పోలుస్తుంటారు శంఖధ్వనిని. కానీ అది తప్పని చెప్పింది గోద. ఓ మేఘమా, మా స్వామి చేత దాల్చిన శ్రీపాంచజన్య శంఖం లాగా నువ్వు ఉరమాలుసుమా అని చెప్పింది. అలాగే మెరుపులని స్వామి చేత దాల్చినటువంటి శ్రీ సుదర్శన చక్రంలాగా మెరవాలని చెప్పింది. స్వామి యొక్క ధనస్సు నుంచి వెలువడేటువంటి బాణ పరంపరలా మేఘమా నువ్వు వర్షించాలని చెప్పింది. దేనిని దేనితో పోల్చాలి అనేది గోదాదేవికి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియకపోవడానికి కారణం వాస్తవాన్ని తాను సాక్షాత్కరించుకుని ఉండడమే. మిగతా వారంతా కేవలం తమ భావనాలోకంలో విహరించి చేసినటువంటి వర్ణనలే కనుక లోకంలో కనిపించిన ఏదో ఒక గొప్ప వస్తువుతోటి భగవంతుణ్ణి పోల్చే ప్రయత్నం మాత్రం చేశారు. కానీ గోద వాస్తవ దర్శనం తను లభించడం చేత ఆ భగవత్ సౌందర్యం ముందర ఇవన్నీ అభిప్రాయములు అని గుర్తించడం చేత దానితోటి వీటిని పోల్చడం మనకి నేర్పింది. స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని ఈవేళ మన ఆండాళ్ తల్లి చాలా అద్భుతమైనటువంటి రీతిలో వర్ణిస్తుంది. స్వామిని మేల్కొల్పేటప్పుడు స్వామి నీవెవరవో మాకు తెలిసింది, ఈవేళ చూసే ఇంత కార్యరూప ప్రపంచానికి కారణం నువ్వే అని మాకు తెలిసింది, నువ్వు ఎలాంటి వాడవో కూడా మాకు తెలిసింది. ఒక్కడే అంటుంది వేదం. ఒక్కడంటే ఒక్కడు కాదు, అమ్మతో చేరి ఉండేవాడవు నీవు అని మాకు తెలిసిందయ్యా అంటూ స్వామి రహస్యాన్ని చాలా అందంగా
ఒక సింహంతో ఆయన పోలుస్తూ చెబుతుంది. గిరిగుహలో శయనించినటువంటి సింహం తన యొక్క జంటతోటి పాటు కూడుకుని ఉండేటప్పుడు ఉందా లేదా మనకి తెలియదు. కానీ అదే ఒక్కసారి బయటకు వచ్చి ఘీంకరిస్తే, గాండ్రిస్తే అమ్మో దీనికి ఇంత పరాక్రమం ఉంది కాబోలని మనకి తెలుస్తుంది. లోపల ఉండేటప్పుడు మనం గమనించలేం, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మనం గమనించగలుగుతాం. ఆ సింహం ఎప్పుడు బయటకు వస్తుందంటే తనకెప్పుడు వద్దా అనిపిస్తే అప్పుడు. కానీ ఎందుకు చేరుతుంది లోపల అంటే బయట వానలు బాగా కురుస్తూ ఉండేటప్పుడు ఇక తనకి చేయాల్సిన పని ఏమి లేదన్నట్టుగా తన కొండ గుహలో చేరి ఉంటుంది. తనకి ఎంతవరకు కావాలనిపిస్తే అంతవరకు శయనిస్తుంది. ఎప్పుడు లేదామంటే అప్పుడే తను లేస్తుంది, ఎప్పుడు వద్దామనిపిస్తే అప్పుడే బయటకు వస్తుంది తప్ప తను లేపేవాళ్ళు, ప్రేరేపించేవాళ్ళు ఎవరూ కూడా ఉండరు, దరికి చేరలేరు కూడా. అదిగో ఆ రకమైనటువంటి సింహము మనకి ఒక రకమైనటువంటి పోలిక. స్వామి నీవు కూడా ఈ లోకంలో రకరకాలైనటువంటి వానలు కురుస్తూ ఉండేటప్పుడు కనిపించక లోపల ఉంటావు. ఆ కలిగే వానలన్నీ కూడా దుఃఖపు వానలు, అవివేకం వల్ల కలిగేవి, అజ్ఞానం వల్ల ఏర్పడేవి. అవివేక ఘన అంధ దింగుముఖే బహుధా సంతత దుఃఖ వర్షిణి అని యామున మునులు చెప్పినట్టుగా అవివేకమైనటువంటి మేఘం అనేక రకాలుగా దుఃఖవాన సంతతము కురిపిస్తూ ఉండడం చేత మనకి భగవంతుడు అంటే ఏమిటో తెలియక దారి తప్పి ఈ సంసారం అనేటటువంటి ఒక కీక అరణ్యంలో దారి తప్పి తిరుగుతూ ఉంటాం, దిక్కు తోచక. ఇలాంటి వారికి దిక్కు తెలపడం కోసమని తాను ఈ లోకంలోకి వస్తాడు. అయితే తాను ఒక వానను కురిపిస్తూనే వస్తాడు. దుఃఖపు వాన తొలగించడానికి తనకు కృపా వృష్టిని కురిపిస్తూ స్వామి లోపల ఈ లోకంలోకి వస్తాడు. బాగా పేరుకుపోయిన మేఘాలని తనంతట తానే తొలగించుకుని సూర్యుడు దర్శనం ఇవ్వాలి తప్ప మేఘాన్ని మనం తొలగించేసుకుంటామంటే పోయేవి కావు కదా. అలా మనం సూర్య సాక్షాత్కారం చేయలేం. ఆ సూర్యుడు తనంతట తానే తనకు కిరణ ప్రభావం చేత గాలిని వీయించడం చేత మేఘాలను దూరం చేయాలి, తానే దర్శనం ఇవ్వాలి. అలానే భగవన్ నీవు అనుగ్రహించినప్పుడే నేను నీ దర్శనాన్ని పొందగలుగుతాను తప్ప మా ప్రయత్నం వల్ల కాదవా. నీవు అనుగ్రహించగలిగితే మాకు అంతకంటే కావలసింది ఏముంది కనుక దానికి నీలో సంకల్పం కలగాలి. అప్పుడు నీ యొక్క నేత్రములనేటటువంటి ఒక పెద్ద కరుణా సాగరములైతే అందులోంచి వీచేసిన చల్లని పవనాల్లాగా నీ యొక్క కృపా వృష్టిని చూపు మా మీద ప్రసరించాలి. దానికి తగినట్టుగా ఒక్కసారి నీ యొక్క స్వరూపాన్ని నీ యొక్క నిద్రాకాలిక సౌందర్యంలోంచి ఈ ప్రపంచానికి నువ్వు రక్షకుడుగా ఆవిర్భవించేటటువంటి సన్నివేశాన్ని ఒకసారి మేము భావిస్తున్నామని మనం ఆండాలి. ఇవాళ స్వామిని మేల్కొలిపే వ్యాజంతో దరికి చేరి ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని, మేల్కొనేటటువంటి సౌందర్యాన్ని అనుభవిస్తూ పాడింది పాటని, 23వ పాటని మనం కూడా పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரிமயர் தங்கள் பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே தோந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். మారిమలై ముళంజిల్, మారి వానాకాలంలో, మలై ముళంజిల్ ఒక పర్వతపు గుహలో, మన్ని కిడందు ఉరంగం ఏ భయం లేకుండా మన్నికగా పొందికగా తన యొక్క జంటతోటి చేరి నివిరించేటటువంటి ఒక సీరియ సింగం, పరాక్రమం కల సింహం. అప్పుడు కూడా దాని పరాక్రమం దానిదే. నిద్రిస్తోందన్నంత మాత్రం చేత ఏ క్షుద్ర మృగాలు కూడా సింహపు దరి చేరడానికి సాహసించే కారణం అది నిద్రిస్తున్నా దాని పరాక్రమం ప్రకాశిస్తూనే ఉంటుంది అన్నమాట. కనుక అది సీరియ సింగం. ఎవరైనా వెళ్లి దాన్ని ముళ్ళుతోటి పొడుద్దామన్నప్పటికీ కూడా సాహసం ఉండదు, పొడిచినా అది లేవాల్సిన అవసరం లేదు, అట్లానే ఉంటుంది. ఏం చేస్తుంది అది? తనంతటి తనకే ఒకనాడు లేద్దాం అనిపిస్తుంది, కాలం లేపుతుంది దాన్ని. భగవంతుణ్ణి కాలం ప్రబోధించినట్టుగా అది అరివుతూ తెలివి తెచ్చుకుంది ఒక్కసారి.
ఏం చేసింది తెలివి రాగానే తీగువిత్ తన యొక్క ఎర్రటి నేత్రాన్ని ఒక్కసారి తాను తెరుస్తుంది. భయంకరంగా ఉంటాయి ఆ నేత్రాలు. అప్పుడు அறிவுத்து தீவிழித்து வேரி மயிர் పొంగ ఎప్పాడుం పేర్ந்து ఉదరి, తన యొక్క జూలంతా ఉంటుంది, అది మంచి పరిమళిస్తూ ఉంటుంది. దానికొక పరిమళం ఉంటుంది కదా, ఆ పరిమళం ఒక్కసారి కలిగినటువంటి జూలు అన్ని వైపులకి తన నేలలో ఇటు అటు పొర్లుతుంటే బాగా దుమ్ము అంటుకునేటట్టుగా ఉంటుంది. వేరి మయిర్ పొంగ ఎప్పాడం పేరుదరి, ఇంతవరకు తనలో ఉండే కాస్త బద్ధకాంత తీరడానికా అన్నట్టుగా అది అన్ని వైపులకు ఒకసారి ఇటు అటు పొర్లి కొంచెం సాగుతుంది. అప్పుడు నూరి నిమిరిందు, బాగా సాగుతుంది ఇలాగా. ఇది మన ఇంట్లో పిల్లి దగ్గర చూడొచ్చు మనం. ఇదే సింహం దగ్గర కూడా మన ఆండాళ్ళ తల్లి దర్శించింది కనుక చెబుతోంది. అది ఇలా సాగుతుంది. ఆ తర్వాత ఇలా పైకి లేస్తుంది. ఒక్కసారి తనకు ఉండేటటువంటి ఆ ఒంటి అంతటిని కూడా దులుపుతుంది. దాంతో ఒంటికి అంటుకుండేటువంటి ధూళి అన్ని వైపులకి కూడా విరజిమ్మబడుతుంది. మూరి నిమిరింది మురంగి పురప్పట్టు, అప్పుడు ఒక్కసారి గర్జిస్తుంది, దిక్కులు పిక్కటిల్లేలాగా. ఇంతవరకు అక్కడక్కడ ఉండేటువంటి క్షుద్ర జంతువులన్నీ కూడా భయంతో అన్ని వైపులకి పరుగులిగేటట్టుగా ఒకసారి గర్జిస్తుంది. అప్పుడు బయలుదేరుతున్న అడుగులు వేస్తుంది. మూరి నిమిరుంది మురంగి పురప్పట్టు పోదరుమా పోలే, ఆ సింహం తన గుహలోంచి ఎట్లాగైతే బయలుదేరుతుందో, హే భగవన్ నీవు కూడా అలాంటి పరాక్రమం కలిగిన వాడవయ్యా, నీ భవనంలోంచి కోయిల్ నిన్ను ఇంగానే పోందరుడి ఉంటుంది మన అమ్మ. ఇదివరకు నందకోప భవనం అంది, ఇది మారిపోయింది, నీ కోయిల అని ఉంటుందన్నమాట. ఎవరు స్వామి కొంచెం కష్టం వేసింది. ఏమంటే ఎంతో సున్నితం సౌకుమార్యం కలిగినటువంటి తనని, ఎంతో సౌందర్యం కలిగినటువంటి తనని అలాంటి సింహంతోనా పోల్చేది? సరే చూడండి రా ఏం చేస్తానో, రమ్మంటారా సింహంలాగా అన్నట్టుగా మొహం పెట్టాడు ఆయన. అంటే బాబు ఏ సింహంలా రమ్మంటారు నన్ను? రాఘవ సింహంలా రమ్మంటారా, లేకపోతే హిరణ్యకశిపుని చీల్చిన సింహంలాగా రమ్మంటారా? స్వామి నిన్ను మర్చిపోయావుటయ్యా, నీ పువ్వై పువ్వన్నా. మేము ఎవరి దగ్గరికి వచ్చాం? మేము అయోధ్యకి పోయామా, లేకపోతే మరింకో ఊరికి పోయామా? మా కోసం స్వామి వచ్చినటువంటి ఇది రేపల్లిలో కదా మేము ఉన్నది, నీవు కన్నయ్యవి కదా, కృష్ణుడవు కదా. ఎట్లాంటి వాడు? పువ్వై పువ్వన్నా, అతసీ పుష్పం లాంటి సౌకుమార్యం కలిగినట్టు, ముట్టుకుంటే కందిపోయేటటువంటి, మేము పెట్టినటువంటి వెన్నలు పాలు తిని పెరిగింది కదయ్యా నీ యొక్క సుకుమారమైనటువంటి దేహం. అందులోనూ మంచి ఇంద్రనీల మాణిక్యాన్ని పోలినటువంటి కాంతులు అనేటటువంటి అతసీ పుష్పం లాంటి దేహ కాంతి కదా. కోయిల్ నిన్ను కనుక మా మీద అలాంటి పరాక్రమం కాదు నువ్వు చూపాల్సింది, అది వాళ్ల మీద చూపించు. ప్రేమించేటటువంటి వారి మీద పరాక్రమం చూపిస్తారటయ్యా, కానే కాదు. ఏం చేయమంటారు చెప్పండి అయితే అన్నాడు స్వామి. కోయిల్ నిన్ను నీ భవనంలోంచి, ఇప్పుడు ఇది స్వామి భవనం అయింది, ఏం చేయాలి? ఇంగనే పోందరులి, ఇలా రా అన్నారు స్వామి. ఇప్పుడు మన వాళ్ళు పిలిచారు కనుక రావడం ప్రారంభించాలి. కానీ ఎట్లా రావాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తే అట్లాగే రావాలి. మన గోదాదేవి గొప్ప అధ్యాపిక, అటు మనకి పాఠం చెప్పినట్టే ఇటు స్వామికి కూడా పాఠం చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు ఎలా లేవాలో చెప్పింది, ఎట్లా నడవాలో ఇక పైన చెబుతోంది. ఇంగని బహుశా గోదాదేవి తానే నడిచి చూపి ఉంటుంది, ఇలా ఇలా ఇలా. ఆవిడ నడక అందరికీ హంసలకు కూడా నేర్పగలిగింది కదా, కానీ స్వామికి కూడా తాను నడక ఎట్లా నడవాలో నేర్పుతోంది. ఇంగనే ఈ విధంగా చూపించకపోతే మనకు ఎట్లా ఉంటుంది కనుక, పోందరులి నడిచి వేంచేవయ్యా స్వామి, వేంచేయమంది. ఎక్కడికి రావాలి? ఆ చెప్పేది చెప్పకూడదా అంటే, చాలు ఊరుకోవయ్యా, ఇక్కడ కూర్చున్నప్పుడు చెబితే బాగా విన్నట్టే మొహం పెడతావు, మాకేం కావాలో మేము కనుక అడిగినట్టయితే తీరా చేసి మళ్ళీ బయటకు వచ్చిందో ఇంకొకసారి అడిగితే ఏదో నేను చెప్పాను ఎదురించరా సమయంలోనా, అసలు అప్పుడే వచ్చి అడిగేది ఆయన, నువ్వు మాట దాటినా దాటేస్తావు కనుక అక్కడ చెప్పడానికి వీల్లేదు, రా ముందర అక్కడి నుంచి బయటికి రా. ఎక్కడికి రావాలి?
కోప్పుడయా సీరియ సింహాసనత్తు ఇరుంది. అద్భుతమైనటువంటి ఒక చక్కటి సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నట్టయితే నీవు ఆడిన మాట ఆ సింహాసనం నిజం నిజం అయ్యేటట్టుగా చేస్తుంది. కానీ దాని మీద కూర్చుని చెప్పే ఏదో విక్రమార్క సింహాసనం అని పేరు మనం వినుంటాం. దాని మీద చేరినాడు ధార్మిక బుద్ధులే కలుగుతాయట. అలాగా నీకంటూ సహజమైన ఒక సింహాసనం ఉన్నది. దాని మీద కూర్చున్నట్టయితే నీవు చేసే నిర్ణయాలన్నీ కూడా సక్రమంగా ఫలిస్తాయి. ధర్మ అధర్మ, జ్ఞాన అజ్ఞాన, ఐశ్వర్య అనైశ్వర్యాదులు ఆ సింహాసనానికి ఇరువైపులా ఉంటాయి. దాని మీద కోప్పుడియ సీరియ సింహాసనత్తు ఇరుందు. దాని మీద నీవేం చేసి ఉండి యాం వంద కార్యం ఆరాయింది అరుள். మేము ఎందుకోసం వచ్చామని అక్కడొచ్చి అడిగితే అప్పుడు మేము చెబుతాం తప్ప పడక గదిలో కూర్చుని చెప్పమంటే చెప్పే మాట కాదయ్యా ఇది. రా బయటికి. ఆనాడు నీవు సముద్ర తీరంలో నిలబడి వానర వీరులందరికీ కూడా ధైర్యం కలిగిస్తూ అభయం సర్వభూతేభ్యో దదామి అన్నావే, అందరికీ నేను అభయమిస్తాను. ఆ మాట మొక్కపోలే. రథంలో నిలబడి ఒకనాడు అర్జునుడికి అహం మోక్షయిష్యామి మాసుచ అని ఒక మాట అన్నావే, అలా ఈవేళ మాకు కూడా నువ్వు ధైర్యం కలిగేట్టుగా ఈ సింహాసనంలో కూర్చుని ఒక మాట అన్నాడు. ఆరాయిందు అరుణ్. కనుక ఇక్కడికి వచ్చి ఏం చేసి ఉండి మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన గోదాదేవి ఆ లోపలుండే స్వామిని సింహాసనంలోకి వచ్చేటంత వరకు కావలసిన ప్రక్రియని చాలా అందంగా చెబుతూ ఆ లోపలుండేటటువంటి స్థితిని సదేవ అనేటటువంటి దశ అయితే, ఇక్కడ సింహాసనంలో కూర్చున్న దశ త్వం. అది తత్, ఇది త్వం. ఆ తత్వం అసి అంటూ మనకి ఛాందోగ్యం నిలిపినటువంటి తత్వాన్ని ఆ తద్దశలో ఉండేటటువంటి స్వామి తనలోంచే తేజస్సుని తీసి, అందులోంచి జలాన్ని తీసి, అందులోంచి పృథ్వీని తీసి, వాటిని కలిపి అండాలుగా విడదీసి బ్రహ్మని తయారు చేసి, ఆ బ్రహ్మకి వేదోపదేశం చేసి, ఆతనలో తిరిగి తానుండి తద్వారా సృష్టి రచన చేసి, ఆ సృజించబడ్డ వస్తువులలో తిరిగి తాను ప్రవేశించి ఉండి వారందరూ హృదయ గుహలనే తనకి సింహాసనంగా తయారు చేసుకుని తద్వారా ఈ లోకంలో కనిపించే వస్తువు అన్నింటి యందు తాను నిండి ఏ విధంగా ఉంటాడో సృష్టి దశలో ఆ స్థితిని చాలా అందమైన రీతిలో ఒక సింహాన్ని మేల్కొలుపుతున్నట్టుగా స్వామిని లోపల నుంచి మేల్కొని బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నామనే ఈనాటి అవసరంలో అద్భుతమైనటువంటి వర్ణన చేసింది. ఇందులో ఆ సదేవ సౌమ్యతో ప్రారంభించి తత్వమసి అని ఉపదేశం చేసినటువంటి ఛాందోగ్యోపనిషత్ సారాన్ని మన ఆండాళ్ అందంగా వివరించింది. ఆండాళ్ తిరువడివలే శరణం.